ఆసనం మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. ఓం. 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మూతయే సఖాయ ఇంద్రం మూతయే. ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణ తదేషాం నిహితం గుహావి ప్రేణ తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం
दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका ओम सर्वत्र रक्षका सर्वतः रक्षका ओम सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन्माता जगदांबा जगज्जननी ओम जगतपति विश्वपति चित्तपति चक्षुष्पति वाक्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति दीक्षापति तपस्पति प्रजापति सर्वभूतपति ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता ओम शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परम बंधु प्रथम बंधु परम मित्र प्रथम मित्र आदि मित्र सत्य मित्र नित्य मित्र परम सखा प्रथम सखा आदि सखा नित्य सखा सत्य सखा ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु सर्वगुरु आदि गुरु सत्य नित्य गुरु ओम शाश्वत आचार्य सर्वाचार्य परमाचार्य प्रथमाचार्य ओम शाश्वत स्वामी सत्य नित्य स्वामी शाश्वत आचार्य शाश्वत राजा शाश्वत महाराजा राजाधिराजा ओम सराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट महाराट बहुराट पूर्णराट सर्वराट ओम शाश्वत न्यायाधीशा अर्यमा ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् ओम सर्वव्यापका विश्वव्यापका ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा ओम न्यायकारिन् दयालु अजर अमर अभय अनुपम ओम नित्य पवित्र परम पवित्र ओम
సృష్టికర్త, ధర్త, భర్త, హర్త, సంహర్త, ప్రళయకర్త, పాలనకర్త, నిర్మాణకర్త. ఓం ఓం ప్రభో. ఓం స్వయంభూ. ఓం శంభు. ఓం సంభు. ఓం పరిభూ. ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ. ఓం సర్వానుభూః విశ్వానుభూః. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం భూర్భువః స్వః. ప్రియా, ప్రియాతి ప్రియ, ప్రియతమ, ప్రాణాత్ ప్రియ, ప్రాణస్య ప్రాణ, ప్రాణాధార, ప్రాణేశ్వర, ప్రాణపతి, జీవనేశ్వర, జీవనాధార, జీవనపతి, జన్మదాత. ఓం సర్వదుఃఖ వినాశక, సకల క్లేశనాశక, సంకటమోచక, సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్ చిత్ అనంత ఆనంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖదాత, సుఖదాయక, సుఖకర. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా వర్చోదా ఆయుర్దా ద్రవిణోదా సహోదా మోక్షదా స్వస్తిదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, వేద బంధువులారా, విశ్వబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, అందరికంటే సుశోభితంగా అందరిలో నేనే ముందుండాలి అనే భావన అందరికీ ఉంటుంది. ఆదర్శం అవసరం. ఆదర్శం అవసరం. ఆదర్శం చూసుకోవడం, మనల్ని అందులో చూసుకోవడం, అద్దంలో చూసుకోవడమే ఆదర్శం. పూర్తిగా మనల్ని మనం దర్శించుకోవడమే ఆదర్శం. వారిలో మనల్ని చూసుకోవడం. అలా ఉండాలి నేను. అద్దములో మన ప్రతిబింబాన్ని, ప్రతిరూపాన్ని చూసుకుంటాం. అది నేనే. అద్దములో ఉన్న ప్రతిబింబము, ఆ ప్రతిరూపం అది నేనే. అలా మనకు కూడా ఆదర్శం అవసరం. అలా ఉండాలి నేను. ఎలా ఉండాలి? ఎవరిలాగా ఉండాలి? నాన్నలాగా ఉండాలా? అమ్మలాగా ఉండాలా? అన్నలాగా ఉండాలా? తమ్ముళ్ళలాగా ఉండాలా? గురువులాగా ఉండాలా? ఒక నాయకుల్లాగా ఉండాలా? ఒక మహాత్ముల్లాగా ఉండాలా? ఎవరిలాగా ఉండాలి? ఎవరి మాదిరి ఉంటే బాగుంటుంది అన్నీ చూసుకుంటుంటాం. వీరిలాగా ఉండాలి. చిన్నప్పుడు అమ్మలాగా, నాన్నలాగా, వారిలాగా. పాఠశాలకు వెళ్తే గురువులాగా, వారిని వీరిని చూసి వారిలాగా, వీరిలాగా. ఎవరిలాగా ఉంటే బాగుంటుంది. సూర్యునిలాగా, చంద్రునిలాగా కూడా. అలా ఉండాలి నేను.
సూర్యునిలాగా ఉండాలి, చంద్రునిలాగా ఉండాలి, వెలిగిపోవాలి, అగ్నిలాగా ఉండాలి, సూర్యకిరణాలలాగా ఉండాలి, సూర్యకాంతిలాగా ఉండాలి, చంద్రుని కాంతిలాగా ఉండాలి, నీటిలాగా ఉండాలి, చల్లగా ఉండాలి. రకరకాలు అనుకుంటాం. ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా ప్రశాంతంగా ఉన్న వారిని చూసి అలా నేను ఉండాలి అనిపిస్తుంది. ఎవరైనా ధనవంతులుంటే ధనవంతుల్లాగా ఉండాలి నేను. ఆటగాళ్ళుంటే వారిలాగా ఉండాలనిపిస్తుంది. నటుల్లాగా, నటీనటుల్లాగా ఉంటే వారిలాగా ఉండాలనిపిస్తుంది. రకరకాలు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొంతవరకే. అందరూ మారిపోతారు. ఎవరు పరిపూర్ణులు కాదు. పూర్తిగా నైపుణ్యం వారిలో లేదు. పూర్తిగా శుద్ధం కాదు. అన్నిటిలో అన్నింటిలో ఆరితేరిన వారు కాదు. అన్ని విద్యలలో ఆరితేరిన వారు అన్నింటిలో ఉండాలి. అటువంటి వారు కావాలి. అన్ని గుణాలుండాలి. దివ్య గుణాలుండాలి. పరిపూర్ణ గుణాలుండాలి. మారని గుణాలుండాలి. మార్పు లేకుండా ఉండాలి. అటువంటి వారిని ఆదర్శంగా కావాలనిపిస్తుంది. అలాగే ఉండాలి. మారిపోకూడదు. వారి గుణాలు మారిపోకూడదు. ఆ గుణాలు మంచి గుణాలై ఉండాలి. పరిపూర్ణ గుణాలై ఉండాలి. పక్వమైన గుణాలుండాలి. పరిపక్వమైన అయి ఉండాలి. పరిణతి చెందిన గుణాలు. పరిణతి చెందిన వ్యవహారం ఉండాలి. అటువంటి వారిలాగా నేను ఉండాలి. గొప్పగా ఉండాలి. గొప్పవారిలో గొప్పలాగా ఉండాలి. ఇంకా గొప్పగా ఉండాలి. విద్వాంసుల్లో విద్వాంసులాగా. మంచి విద్వాంసులు, ఆరితేరిన విద్వాంసులు. ఆ విద్వాంసులు నేను కూడా అందులో వెలిగిపోవాలి. అందరికంటే గొప్పగా ఉండాలి. ఆటగాడైతే ఆటలో నేనే ముందుండాలి. ధనములో, విద్యలో, వ్యవహారంలో, శక్తి సామర్థ్యాలలో, బుద్ధిలో, బలములో, ఐశ్వర్యంలో, అధికారంలో, పదవిలో అందరికంటే నేనే ఈ ప్రపంచంలో నేనే ముందుండాలి. ఎవరిలాగుంటే ఉంటాం? సూర్యుడైనా, చంద్రుడైనా కొంతవరకే. సూర్యుడు అస్తమిస్తాడు, ఉదయిస్తాడు. చంద్రుడు అస్తమిస్తాడు, ఉదయిస్తాడు. చంద్రునిలో మార్పులున్నాయి. సూర్యునిలో మార్పులున్నాయి. అందరిలో మార్పులున్నాయి. అందరూ మారిపోతారు. ఇప్పుడు బలవంతుడు అనుకుంటే ఆ బలవంతుడు మారిపోతాడు. బలమైన శరీరం ఉండదు. శీర్ణమైపోతుంది. ఎవరిలాగా ఉండాలి? ఏ బలవంతునిలాగా ఉండాలి? విద్యావంతులు. విద్య మర్చిపోవచ్చు. విద్వాంసుడైన, పండితుడైన. మంచివాడు కూడా మారిపోవచ్చు. ఎవరిలాగా ఉండాలి అంటే పరమాత్మలాగా ఉండాలి. పరమాదర్శం పరపిత పరమాత్మలాగా ఉండాలి. మారకుండా ఉండేది పరపిత పరమాత్మ ఏకరసుడు. ఏకరసం ఎప్పుడు అంతే. సమానమే. ఏ కాలమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ కాలమైనా, ఏ యుగమైనా, ఏ సృష్టి అయినా, ఏ ప్రళయమైనా అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఇప్పటికీ అంతే. అన్నింటిలో అంతే. అన్నింటిలో ఆరితేరినవాడు. విద్వాంసుల్లో విద్వాంసుడు, పరమ విద్వాంసుడు. బలములో, శక్తి సామర్థ్యాలలో, వివేకంలో, అన్నింటిలో అలా నేనుండాలి. ఇదంతా ఇప్పుడు పరమాత్మను పరమ ఆదర్శంగా మనం గ్రహించినప్పుడు, స్వీకరించినప్పుడు, ఆ విధంగా వ్యవహారం చేసినప్పుడు, ఆ విధంగా పురుషార్థం చేసినప్పుడు, ఆ విధంగానే మనం ఉన్నప్పుడు ఊరికే అనుకుంటే కాదు. ప్రార్థన చేస్తే రాదు. పురుషార్థం చేయడం అవసరం. ప్రయత్నం చేయడం అవసరం. మాటి మాటికి పురుషార్థం చేయాలి. మాటి మాటికి ప్రయత్నం చేయాలి. అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. అశుద్ధిని దూరం చేసుకుంటూ ఉండాలి. అవిద్యను దూరం చేసుకుంటూనే ఉండాలి. ఇంకా శుద్ధం కావాలి. ఇంకా పవిత్రం కావాలి. ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అవిద్యను దూరం చేసుకుంటూ ఉండాలి. ఈశ్వరోపాసన అవసరం. ఈశ్వరోపాసన ద్వారానే ఈశ్వరుడు అంటే ఎవరు? నేను చూడాలి. నేను చూడాలి. ఈశ్వరుని చూడాలి. ఈశ్వరుని యొక్క గుణాలను దర్శించుకోవాలి. నాలో నింపుకోవాలి. నేను వెలిగిపోవాలి. పరిపాకం కావాలి. పరిపక్వం కావాలి. ఇంకా గట్టిపడాలి. పూర్తిగా కాలాలి. కుండలు పచ్చి కుండలు ఉంటే లాభం లేదు.
కుండ కాలాలి, పరిపాకం కావాలి, పూర్తిగా పాకం కావాలి, పూర్తిగా కాలాలి, గట్టిపడాలి, స్థిరం కావాలి. సగం సగం కాదు, కొంచెం కొంచెం కాదు, పూర్తిగా కాలిన కుండలో నీళ్లు పోసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కుండ గట్టిగా ఉండాలంటే, మనకు పనికి రావాలంటే అది మంచిగా బాగా కాలాలి. కాలినప్పుడే ఆ విధంగా మనం కూడా కాలాలి. పరిపాకం కావాలి, పాకం బాగా కాలినప్పుడే పాకం అవుతుంది. పరిపాకం అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి పరిపాకం. పరిపాకం అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా లోపల నుంచి బయట నుంచి కుండ పూర్తిగా కాలాలి. ఆ విధంగా మన జీవితం నిండా ఆ కుండలాగే జీవితం నిండా కాలుతూ ఉండాలి, తపిస్తుండాలి, తపస్సు చేస్తుండాలి. ఎండైనా వానైనా, సన్మానమైన అవమానమైన, జయమైన అపజయమైన ఏదైనా తట్టుకోవాలి. బాగా కాలినప్పుడే కుండ బాగా కాలినప్పుడే తట్టుకుంటుంది. పచ్చి కుండ తట్టుకోదు, కరిగిపోతుంది, విరిగిపోతుంది, ముక్కలైపోతుంది. చూడాలి, నేను చూడాలి, చూస్తున్నాను. సూర్యుని గమనిస్తున్నాను, చంద్రుని గమనిస్తున్నాను, సూర్యకిరణాలు గమనిస్తున్నాను, చంద్రకిరణాలు గమనిస్తున్నాను, ఈ పంచమహాభూతాలను గమనిస్తున్నాను, చూస్తున్నాను. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. అదృశ్యం అదృశ్యం పశ్యేయం. బాగా చూడాలి, బాగా అర్థం చేసుకోవాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా అర్థం చేసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉండాలి. ఈశ్వరోపాసన ద్వారానే సాధ్యమవుతుంది, వేదాధ్యయనం ద్వారానే సాధ్యమవుతుంది. ఇంకా అధ్యయనం చేయాలి, ఇంకా సాధన చేయాలి, ఇంకా అభ్యాసం చేయాలి, ఇంకా పురుషార్థం చేయాలి. భ్రాజేష్టో అహం మనుష్యేషు భూయాసం. ఈ మనుషులలో అందరిలో కూడా భ్రాజేష్ట, అతిశయేన సుశోభిత, అతిశయంగా నన్ను మించి ఇంకా ఎవరు కూడా అంత పరిపాకం కాకూడదు, అంత పరిపక్వం, అంత పరిణతి చెందాలి. పరిణతి చెందడానికి ఈ మానవ జన్మ, ఈ మానవ దేహం పురుషార్థం చేస్తూనే ఉండాలి. 100 ఏళ్ళు, 100 పైన కూడా. కుర్వన్నే వేహ కర్మాని జిజీవిషేత్ శతం సమాహ. శత సమములు, శత సంవత్సరాలు, అంతకు పైన కూడా. కుర్వన్ ఏవా, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. వేద విహిత కర్మలు, వేదములు చెప్పిన కర్మలు, వేదములు నిషేధించిన కర్మలు కాదు, వేదము ద్వారా పరంపిత పరమాత్మ అనుమతించిన కర్మలు చేస్తూనే ఉండాలి. వేద విహిత కర్మలు చేస్తూ జీవించాలని కోరుకోవాలి. జిజీవిషేత్, జీవించాలని కోరుకోండి. పరమాత్మను దర్శించండి, పరమాదర్శంగా తీసుకోండి. వెలిగిపోతారు ప్రపంచంలో. మీరే అగ్రగణ్యులు. ఎందుకంటే పరంపిత పరమాత్మ ఒకడే అగ్రగణ్యుడు. ఒకడే ఒకడే ఒకడే, ఏక 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 హృదేక ఏక ఏవ. ఒకడే 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 ఒక్కడే, అతడు ఒక్కడే, నిశ్చయంగా ఒకడే. అలా నేను కూడా వెలిగిపోవాలి. భ్రాజేష్ట అహం మనుష్యేషు భూయాస్. అలా అవ్వాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి. అదృశ్యం అదృశ్యం పశ్యేయం. నేను చూడాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. గమనించండి, అన్నిటిని గమనించండి, ప్రపంచంలో గమనించండి. గడ్డి పోచ నుండి సూర్యుని వరకు గమనించండి, భూలోకం నుండి ద్యులోకం వరకు గమనించండి. అన్నిటిని గమనించండి, అందరినీ గమనించండి, చూస్తుండండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఆదర్శము. గడ్డిపోచ కూడా ఆదర్శం అవుతుంది, ఒక బండరాయి కూడా ఆదర్శం అవుతుంది, కొండ ఆదర్శం అవుతుంది, ఆకాశం ఆదర్శం అవుతుంది. అన్ని ఆదర్శాలే. చెట్టు పుట్ట గుట్ట అన్ని ఆదర్శాలే. క్రిములు, కీటకాలు, పక్షులు, మృగాలు అన్ని ఆదర్శమే. అర్థం చేసుకుంటే, తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే అన్ని ఆదర్శమే. అన్ని గురువులే, అందరు గురువులే. నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే, మారాలనుకుంటే, మంచిగా ఉండాలనుకుంటే, పరిపక్వం కావాలనుకుంటే, సాధించాలనుకుంటే, ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలనుకుంటే ఎన్నో ఉపాయాలున్నాయి, ఎన్నో మార్గాలున్నాయి, ఎన్నో సాధనాలున్నాయి. ఎందరెందరో గురువులు ఉన్నారు, ఎందరెందరో ఉపాధ్యాయులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, నేర్పించేవారు ఉన్నారు.
మార్గదర్శకులు ఉన్నారు. ఒకటి కాదు, చిన్న క్రిమి కూడా, చీమ కూడా మార్గదర్శనం చేస్తుంది. ఈగలు, దోమలు కూడా, క్షుద్రజీవులు కూడా ఎన్నో నేర్పిస్తాయి మనకు. నేర్చుకోవాలని అనుకుంటే, మనం అనుకుంటే, అలా ప్రయత్నం చేస్తే చివరికి పరంపిత పరమాత్మయే పరమాదర్శం. దాన్ని నేను చూడాలి, పరమాత్మను దర్శనం చేసుకోవాలి, ఈశ్వర దర్శనం కావాలి. ఈ జన్మలోనే ఈ శరీరంతోనే పరమాత్మను దర్శించాలని సంకల్పం, దృఢ సంకల్పం, స్థిర సంకల్పం అవసరం. అదృశ్యం అదృశ్యం పశ్యేయం, చూడాలి చూడాలి. మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 40వ మంత్రం. అదృశ్యం అస్య కేతవో వి రశ్మయో జనాన్ అను భ్రాజంతో అగ్నయో యథా ఉపయామగృహీతో అసి సూర్యాయ త్వా భ్రాజాయ ఏషః తే యోనిః సూర్యాయ త్వా భ్రాజాయ భ్రాజిష్ఠస్త్వం దేవేషు అసి భ్రాజిష్ఠః అహం మనుష్యేషు భూయాసం. ఈ మంత్రం యొక్క ఋషి ప్రస్కన్వ ఋషి. అదృశ్యం ఇత్యస్య ప్రస్కన్వ ఋషిః. గృహపతయో రాజాదయో దేవత. గృహపతులు, రాజులు మొదలగు వారందరూ కూడా దేవతలే. గృహపతయః గృహపతులు, రాజాదయః రాజులు మొదలగు వారందరూ కూడా దేవతాః. అదృశ్యం ఇత్యస్య సూర్య ఇత్యస్య చ ఆర్షి గాయత్రి. అదృశ్యం అక్కడి నుంచి, తర్వాత సూర్య ఇత్యస్య ఛందస్సు ఆర్షి గాయత్రి ఛందస్సు. ఉపయామగ్రహీతోసి ఇత్యస్య, ఉపయమగ్రహీత నుంచి మధ్యలో ఉపయమగ్రహీత, అది స్వరాడ్ ఆర్షి గాయత్రి ఛందస్సు. స్వరము షడ్జః స్వరం. కింద సూర్య భ్రాజిష్ట, పైన ఉన్నటువంటి పంక్తి అదృశ్యమస్య. ఇలాంటి యొక్క ఛందస్సు ఆర్షి గాయత్రి. మధ్యలో ఉన్నటువంటి ఉపయమగ్రహీత ఇత్యస్య అని, దాని యొక్క ఆ పంక్తి యొక్క ఛందస్సు స్వరాడ్ ఆర్షి గాయత్రి ఛందస్సు, షడ్జః స్వరం. ఈ మంత్రంలో ఉపదేశం పునః ప్రకారాంతరేణ తదేవాహు, అంటే మళ్ళీ గృహస్థులు, రాజు గురించి, ఉద్యోగులు వారి గురించి ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే ఉపదేశం ఉందో అది మనకు 38వ మంత్రంలో చెప్పడం జరిగింది. 37లో కూడా ప్రకారాంతరేణ, అదే అంటే గృహస్థులు, రాజు అనే విషయంలో. ఈ విధంగా ఈ మంత్రంలో రాజు, దంపతులు, గృహస్థులు ఎలా ఉండాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఉండాలనుకుంటున్నారు. గృహస్థులు అందరికంటే బాగుండాలనుకోవాలి, అలాగే రాజు అందరికంటే బాగుండాలి. నా రాజ్యం ఆదర్శంగా ఉండాలి, ప్రపంచంలో నా రాజ్యం, నా వ్యవహారం, నా పరిపాలన ఆదర్శంగా ఉండాలి అనుకోవాలి. అలాగే అందరికంటే మేమే బాగుండాలనుకోవాలి. దంపతులు, గృహస్థులు, ఆ విషయంలో ఉపదేశం. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు సంధి విచ్ఛేదం తర్వాత పదచ్ఛేదం అంటారు. తర్వాత ఆ పదాలు పదపాఠం అంటాం. మహర్షి చేసినటువంటి పదచ్ఛేదం, ఆ పదాలు, శబ్దాలు. అదృశ్యం అస్య కేతవః వి రశ్మయః జనాన్ అను భ్రాజంతః అగ్నయః యథా ఉపయామగృహీత ఇతి ఉపయామగృహీతః అసి సూర్యాయ త్వా భ్రాజాయ ఏషః తే యోనిః సూర్యాయ త్వా భ్రాజాయ సూర్య భ్రాజిష్ఠః రెండు సార్లు వచ్చింది ఇక్కడ. సూర్య భ్రాజిష్ఠ మంత్రంలో భ్రాజిష్ఠః త్వం దేవేషు అసి భ్రాజిష్ఠః అహం మనుష్యేషు భూయాసం. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ.
ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం అదృశ్యమస్య కేతవో విరశ్మయో జనా అను భ్రాజంతో అగ్నయో యథా ఉపయామ గృహీతోసి సూర్యాయ త్వాభ్రాజాయైషతే యో నిస్సూర్యాయ త్వాభ్రాజాయ సూర్యభ్రాజిష్ఠభ్రాజిష్ఠస్తం దేవేష్వసి భ్రాజిష్ఠోహం మనుష్యేషు భూయాసం. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. ఓం అదృశ్యమస్య కేతవో వి. అదృశ్యమస్య కేతవో, అది కేతవః. వి రశ్మయో, రశ్మయః. జనాన్, అది జనాన్. అను భ్రాజంతో, భ్రాజంతః. అగ్నయో, అగ్నయః. అక్కడ విసర్గలు ఉంటాయి. యథా ఉపయామగ్రహీత, ఉపయమగ్రహీతః అసి, ఉపయమగ్రహీతోసి. సూర్యాయ త్వా భ్రాజాయ ఏష, భ్రాజాయైష, భ్రాజాయ ఏషః. ఇక్కడ కూడా విసర్గ తర్వాత లేకపోవడానికి, అంటే సంధుల్లో ఇటువంటి మార్పులు ఉంటాయి, గమనించాలి. భ్రాజాయ ఏషః, భ్రాజాయ ఏష. తే యోనిః సూర్యాయ త్వా భ్రాజాయ. సూర్య, ఇక్కడ సూర్య, సూర్యః విసర్గ. భ్రాజిష్ఠః, ఇక్కడ కూడా విసర్గ. భ్రాజిష్ఠస్త్వం, భ్రాజిష్ఠః త్వం, భ్రాజిష్ఠస్త్వం. దేవేషు అసి, దేవేషు అసి, దేవేషు అసి. భ్రాజిష్ఠః అహం, మనుష్యేషు భూయాసం. మనకి ఇవి పదపాఠంలో ఇలా మారుతాయి. పదపాఠంలో స్వరాలు కూడా మారుతాయి, అది గమనించాలి. ఈ పదాలకు అర్థం, ప్రతి పదానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థం. అదృశం, పశ్యేయం అంటే నేను చూడాలి, ఇది విధిర్లింగ అనమాట. అత్ర లింగార్థే లుంగ్ అంటే విధిర్లింగ్, అంటే నేను చేయాలి, చూడాలి అని చెప్పేసి లుంగులో చెప్పడం జరిగింది. అదృశ్రం అని. అదృశ్రం, అదృశ్రం. పశ్యేయం నేను చూడాలి అంటే తప్పకుండా చూడాలి అర్థం. ఇక్కడ విధిర్లింగం అంటే తప్పకుండా నేను చూడాల్సిందే, చూడాలి. ఉత్తమైక వచన ప్రయోగో బహుళం ఛందస్సి. బహుళం ఛందస్సి అంటే వేదములో మార్పులు ఉంటాయి అని చెప్పడానికి. ఇది ఉత్తమ ఏకవచనం, ఉత్తమ పురుషులో ఏకవచనం. లింగార్థములు అంటే విధిలింగులో నేను చూడాలి, చూడాల్సిందే. ఇది రుడాగమ. అష్టాదయ సూత్రం చెప్పినారు ఇక్కడ, బహుళం ఛందస్సు అని. అష్టాదయ సూత్రంలో 7వ అధ్యాయం 1వ పాదం 8వ సూత్రం. 7:1-8. ఇది రుడాగమ. రీదృశోంగి గుణ అష్టాధ్యాయ 7:4-16. ఇది ప్రాప్తౌ గుణాభావశ్చ. గుణం అభావమైంది అయినట్టు చెప్తున్నారు ఇక్కడ. ఈ రకంగా గుణం అభావమైంది, గుణం కావాల్సింది గుణం కాలేదు, అంటే గుణసంధి కావాల్సింది. అస్య జగత, అసంది ఇదేంటి, దీని యొక్క అంటే ఇక్కడ జగత, జగత్తు యొక్క, ఈ జగత్తు యొక్క అని అర్థం. ఈ జగత్తు యొక్క కేతవ, జ్ఞాపక. జ్ఞాపక అంటే గుర్తులు, సంకేతాలు, గుర్తు చేసేవి. ఏమిటి అవి? విశేషంగా. రశ్మి అంటే సూర్యకిరణాలు గుర్తు చేస్తున్నాయి, సంకేతం ఇస్తున్నాయి, జ్ఞాపకం చేస్తున్నాయి, గుర్తుకు తెస్తున్నాయి. జ్ఞాపక అంటే గుర్తుకు తెచ్చేవి జ్ఞాపకాలు అంట మనం. కేతవ, అవి కేతువులు, సంకేతాలు అనమాట. కేతవ జ్ఞాపకా. విశేషంగా. రశ్మయ కిరణాలు అంటే సూర్యకిరణాలాగా. సూర్యుడు, సూర్యకిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు. అలాగే రాజు, ప్రజలు అన్నమాట. రాజు సూర్యుడైతే ఆ సూర్యకిరణాలాగా ప్రజలు ఉండాలి అని అర్థం. రశ్మయ విశేషేణ రశ్మయ కిరణా జనాన్ మనుష్యాదీన్ ప్రాణిన. జనములు, జనాలంటే మనుష్యాదీన్ మనుషులు మొదలగువారు, అంటే పశువులు పక్షులు అన్నీ వస్తాయి. ప్రాణిన అన్ని ప్రాణులన్నీ కూడా, ప్రాణులన్నింటిని అని అర్థం. జనాను జనములను, జనాన్ని, మనుష్యాదీన్ ప్రాణిన అను భ్రాజంత ప్రకాశమాన
అనంటే అనుసరించి, దానికి అనుగుణంగా, అనుకూలంగా అను. భ్రాజంతః ప్రకాశమానః ప్రకాశమానమైనటువంటి ఏవైతున్నాయో. ఇక్కడ ప్రకాశం అంటే పాకం పక్వమే ప్రకాశం అనమాట. అంటే కాలిన తర్వాత పక్వమైన తర్వాత ప్రకాశించేవి. ఇనుమును మనం అగ్నిలో వేస్తే అది కూడా ప్రకాశిస్తుంది. అంటే అది కేవలం ప్రకాశమానం కాదు, అగ్నిలాగా. అగ్ని స్వయం ప్రకాశం, ప్రకాశాన్ని ఇస్తుంది, వెలుగుతుంది అది. కానీ ఇనుము అగ్నిలో వేసిన తర్వాత, మండిన తర్వాత, ఇనుములోకి అగ్ని వచ్చిన తర్వాత అగ్నిలాగే మారిపోతుంది. అప్పుడు ప్రకాశిస్తుంది అది. దాన్ని భ్రాజమానం అంటారు. అంటే ఉడికి లేదా కాలి, కాలిన తర్వాత ప్రకాశిస్తుంది. దాన్ని భ్రాజమాన అంటే ఇక్కడ భ్రాజంత అన్నారు, ప్రకాశమాన. అగ్నయ సూర్య విద్యుత్ ప్రసిద్ధ త్రయ. సూర్య విద్యుత్తు ప్రసిద్ధం ఏవైతే ఈ మూడు ఉన్నాయో, ఇక్కడ అగ్నులు అన్నమాట. సూర్యుడు అగ్ని, అందులో అగ్ని ఉంటుంది, వెలుగు ఉంటుంది. విద్యుత్తులో కూడా అగ్ని ఉంటుంది, వెలుగు ఉంటుంది. అలాగే అగ్నిలో కూడా అగ్ని ఉంటుంది, వెలుగు ఉంటుంది. అందుకే అగ్ని అంటే మూడు తీసుకున్నారు, సూర్య విద్యుత్తు మళ్ళీ అగ్ని కూడా. ఈ ప్రసిద్ధం కనిపిస్తాయి, అగ్ని ఉన్నట్టు తెలుస్తుంది, ప్రకాశిస్తుంది, వెలుగునిస్తుంది కాబట్టి, వేడి ఉంటుంది కాబట్టి. సూర్యుల్లో వేడి ఉంటుంది, కిరణాల్లో వెలుగు ఉంటుంది. సూర్య విద్యుత్ ఇక్కడ రెండు రాశారు, అగ్ని కూడా తీసుకుంటే త్రయ. సూర్య విద్యుత్ ప్రసిద్ధా త్రయ. యథా ఉపయామ గ్రహీత, ఏ విధంగానైతే ఉపయామ గ్రహీతుడు. ఇక్కడ ఉపయామ గ్రహీత ఇంతకుముందు చెప్పడం జరిగింది, అందుకే ఇక్కడ అర్థం చెప్పలేదు. ఉపయామ గ్రహీత అంటే రాజ్య వ్యవహారంలో నియమాలు ఉపనియమాల ద్వారా ఎన్నుకోబడినవాడు, ఎంపిక చేయబడినటువంటి రాజు. అంటే ప్రజల చేత, ప్రజలు రాజు యొక్క గుణాలను, శక్తి సామర్థ్యాలను గమనించి తెలుసుకొని, వీరు ఈ వ్యక్తి మాకు రాజుగా ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే అంగీకరిస్తారో అటువంటి వాడిని ఉపయామ గ్రహీత రాజు అన్నమాట. రాజ్యం యొక్క నియమాలు ఉపనియమాలు అన్నిటినీ వాటి ద్వారా అనుసరించి. అసి, ఇక్కడ అసి కూడా అర్థం చెప్పలేదు. అసి అంటే నీవు ఉన్నావు అని అర్థం. ఓ రాజా, నీవు ఉపయామ గ్రహీతుడి, మా చేత నీ యొక్క దివ్య గుణాలను, శక్తి సామర్థ్యం గమనించి నిన్ను రాజుగా మేము ఎంపిక చేసుకున్నాం, స్వీకరించినాం అని అర్థం అన్నమాట. సూర్యాయ, సూర్య ఇవ, సూర్యుని కొరకు. నిజానికి మనం ఉన్నదన్నట్టు అర్థం తీసుకుంటే సూర్యుని కొరకు, సూర్యాయ చతుర్థి విభక్తి ఏకవచనం. కానీ ఇక్కడ సూర్య ఇవ, సూర్యుని లాగా, విద్యాది సద్గుణై ప్రకాశమానాయ. సూర్యునిలాగా, విద్యాది అంటే సూర్యుని యొక్క కిరణాలతో వెలిగిపోతాడు సూర్యుడు. అలాగే విద్యాది సద్గుణై, విద్య మొదలగు సద్గుణాల ద్వారా ప్రకాశమానాయ, అటువంటి ప్రకాశించే వాడిని కొరకు అని అర్థం. అంటే మంచి విద్వాంసుల కొరకు. విద్యాది, విద్య ఉండాలి, సద్గుణాలు ఉండాలి. విద్యాది సద్గుణై, విద్య సద్గుణాలు, వాటి ద్వారా ప్రకాశమానాయ, ప్రకాశించే వాని కొరకు. త్వా నిన్ను, భ్రాజాయ జీవనాది ప్రకాశాయ, జీవన మొదలు ప్రకాశం కొరకు. భ్రాజాయ జీవన ఆది, జీవన మొదలగు ప్రకాశం కొరకు. ఏష ఈ యొక్క ఏతుందో ఇది, తే నీ యొక్క యోనిహి. ఇక్కడ యోని ఇంతకుముందు చెప్పినారు, రాజ్య వ్యవహారంలో రాజు కారణం కాబట్టి. ఇంతకుముందు మంత్రంలో కూడా ఇటువంటి మంత్రమే. అక్కడ కూడా నిన్న 39వ మంత్రంలో ఓజిష్ట అహం మనుష్యేషు భూయాసం అని వచ్చింది. 39వ మంత్రంలో ఓజిష్ట అహం మనుష్యేషు భూయాసం. ఈరోజు భ్రాజిష్ట అహం మనుష్యేషు భూయాసం. మొన్న 38వ మంత్రంలో కూడా వర్చస్వాన్ అహం మనుష్యేషు భూయాసం. ఈ మూడు మంత్రాలు గమనించండి, 38, 39, 40. అందులో కూడా ఉపయామ గ్రహీతోసి అగ్నయే. 38వ మంత్రంలో ఉపయామ గ్రహీతోసి అగ్నయే, అక్కడ అగ్నయే. 39వ మంత్రంలో ఉపయామ గ్రహీతోసి ఇంద్రాయ, అగ్నయే ఇంద్రాయ. ఇప్పుడు ఈ మంత్రంలో ఉపయామ గ్రహీతోసి సూర్యాయ, అగ్ని ఇంద్ర సూర్య. ఈ మూడు శబ్దాలు గమనించండి. అందుకే ఇక్కడ సూర్య విద్యుత్ ప్రసిద్ధ త్రయ, మూడు అన్నారు. ఈ విధంగా జీవనాది ప్రకాశ భ్రాజాయ, వాటి యొక్క ఏష ఇది, తే నీ యొక్క యోని
అంటే ఈ వివరాలకు కారణం రాజు కాబట్టి రాజస్థానం, రాజు యొక్క ఏదైతే స్థానం ఉంటుందో దాన్ని యోని అన్నారు. అంటే అంతఃపురం అని తీసుకోవచ్చు, ఆ కోటని తీసుకోవచ్చు. ఇక్కడ రాజు యొక్క వ్యవస్థ మొత్తం అంతా కూడా యోని. రాజు ఉంటేనే రాజ్యం ఉంటుంది కాబట్టి రాజు యొక్క నియమాలు ఉంటాయి. సూర్యాయ చరాచర ఆత్మనే జగదీశ్వరాయ. సూర్యుని కొరకు, ఏ సూర్యుడు చరాచర ఆత్మైనటువంటి, చరము అచరము, కదిలే ప్రాణులు కదలని ప్రాణులు, చరాచర జగత్తు యొక్క ఆధారం అయినటువంటి జగదీశ్వరాయ. సూర్యాయ అంటే చరాచరాత్మనే, చరాచరాత్మ కొరకు. ఎవరు? జగదీశ్వరుడు. జగదీశ్వరాయ, జగదీశ్వరుని కొరకు. త్వా నిన్ను. భ్రాజాయ, మళ్ళీ భ్రాజాయ, సర్వత్ర ప్రకాశమానాయ, అంతటా ప్రకాశించే వాని కొరకు. ఎవరు? సూర్య. ఇక్కడ సూర్యుడు. ఏ సూర్యుడు? సూర్యుని లాగా ఉండాలి అంటున్నారు ఇక్కడ. సూర్యస్య ఇవ, సూర్యస్యేవ, సూర్యస్య ఇవ న్యాయ విద్యాసు ప్రకాశమాన. ఇది సంబోధన. హే సూర్య అని అర్థం. హే సూర్య అంటే సూర్యునిలాగా న్యాయ విద్యలో, సత్య విద్యల్లో ప్రకాశమానుడు అనేటువంటి నీవు అని సంబోధిస్తూ. సూర్యస్య ఇవ న్యాయ విద్యాసు ప్రకాశమాన సంబోధన ఇది. హే సూర్య. భ్రాజిష్ఠ అతిశయేన సుశోభిత, అతిశయంగా, అందరికంటే మించి, సాటి లేకుండా, పోటీ లేకుండా, ఇక అంతకంటే దాటి ఉండకూడదు. అతిశయన, అంతకంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ సుశోభితమై ఉండాలి. భ్రాజిష్ఠ, బలిష్ఠ, థ అంటే ఇక్కడ అందరికంటే ఎక్కువ అని అర్థం వస్తుంది. శ్రేష్ఠ, అందరికంటే గొప్పగా అని అర్థం. అలాగే భ్రాజిష్ఠ అతిశయేన సుశోభిత. మన ఓజ్యేష్ఠ వచ్చింది నిన్న. ఓజ్యేష్ఠ, ఇది భ్రాజిష్ఠ. అతిశయేన, అతిగా, సుశోభితంగా ఉండాలి. భ్రాజిష్ఠ, మళ్ళీ భ్రాజిష్ఠ, త్వం, అలా ఉండాలి. అంటే సూర్యుడు భ్రాజిష్ఠుడు, పరమాత్మ భ్రాజిష్ఠుడే, వారిలాగా నేను ఉండాలి. భ్రాజిష్ఠ త్వం, నీవు, దేవేషు, దేవతల్లో, ఏ దేవుల్లో, అఖిల విద్యాసు ప్రకాశమానేషు, అన్ని విద్యలలో ప్రకాశమైనటువంటి విద్వాంసులలో, విద్వాంసులు నీవు, అన్ని విద్యలు నీవు తెలిసినటువంటి విద్వాంసులో నీవు పరమ విద్వాంసుడి, పరమాత్మ. అలా నేను కూడా ఉండాలని కోరుకోవడం అన్నమాట. అసి అయి ఉన్నావు. భ్రాజిష్ఠ అహం, నేను కూడా భ్రాజిష్ఠుని కావాలి. భ్రాజిష్ఠ అహం, నేను, మనుష్యేషు, మనుషులలో, విద్యా న్యాయాచరణే ప్రకాశమానేషు, విద్యా న్యాయాచరణలు అందులో ప్రకాశించే వారిలో, మానవేషు, ఆ మానవుల్లో, భూయాసం అంటే కొందరు న్యాయబద్ధంగా ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు, మంచివారు, దివ్య గుణాలు, సదాచార సంపన్నులు ఉంటారు. అందులో నేను అంతకంటే గొప్పగా ఉండాలి. మహాత్ములలో మహాత్ముని అలా ఉండాలి. గొప్పవారిలో గొప్పవారిని ఉండాలి. అంత పరిపక్వం కావాలి, అంత పరిణతి చెందాలి. భ్రాజిష్ఠ అహం, నేను, మనుష్యేషు, మనుషు, విద్యా న్యాయాచరణే, విద్యా న్యాయాచరణలో, ప్రకాశమానేషు, అందులో ప్రకాశించే వారిలో, అటువంటి మానవేషు, మానవుల్లో, భూయాసం అంటే ఈ ప్రపంచంలో నేనే గొప్పగా ఉండాలి. మంచి గుణాలలో, విద్యలో, న్యాయంలో, సత్యంలో, ధర్మములో పక్షపాతం లేకుండా అలా ఉండాలి. ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాల క్రమంలో అర్థం చెప్పడం జరిగింది. అన్వయం: యథా అస్య జగత పదార్థాన్ విభ్రాజంతో రశ్మయ. యథ అంటే ఏ విధంగానైతే అస్య ఈ జగత్తు యొక్క పదార్థములను విభ్రాజంతో విశేషంగా ప్రకాశింపజేయడం జరుగుతుందో ఆ విధంగా. అంటే రశ్ము, సూర్యకిరణాలు ఉండడం వల్ల మనం చూస్తాం. అలాగే ఇక్కడ భ్రాజంతో ఎందుకున్నారంటే సూర్యకిరణాలు పక్వం చేస్తాయి. మన ఎండలో వస్తువులు పెట్టినప్పుడు ఎండిపోతాయి. వస్త్రాలు కావచ్చు, గింజలు కావచ్చు, ధాన్యం, అటువంటి పక్వం చేస్తాయి. కాల్చివేయడం ఉండదు, మాడిపోవడం, బూడిదైపోవడం ఉండదు. ఎండలో ఎంత ఎండ ఉన్నప్పుడు కూడా బూడిద కావడం ఉండదు. శక్తి వస్తుంది. గింజలను విత్తే ముందు ఎండలో ఉంచాలి, దానికి శక్తి వస్తుంది సూర్యకిరణాల ద్వారా. దాన్ని భ్రాజం అన్నారు. అంటే మాడిపోవడం, మసైపోవడం, బూడిదైపోవడం కాదు. మన అగ్నిలో వేస్తే కాలిపోతుంది, ఆ విధంగా కాదు ఇక్కడ. ఇది ఆ రకంగా అనమాట. రశ్మయ కేతవో, కేతువులు జ్ఞాపక గుర్తులు అనమాట, సంకేతాలు. అగ్నయ సంతి, ఈ అగ్నులు ఉన్నాయి.
ఏ అగ్నులు? ఇంతకుముందు చెప్పినట్టు అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు అన్నమాట. ఈరోజు సూర్యాయ వచ్చింది, ఉపయామగ్రహితో సూర్యాయ. ఇవన్నీ కూడా పక్వం చేస్తాయి, కానీ సూర్యకిరణాలు పక్వం చేసే విధానం వేరు. తథైవ అలాగే జనాన్ అను అహం దృశ్యం, అలాగే నేను కూడా ఈ జనాలను అంటే ఈ ప్రాణులు ఏవైతున్నాయో మనుష్యాదీని ప్రాణి అని అన్నారు, అన్నిటిని నేను కూడా సరిగా అర్థం చేసుకోవాలి, చూడాలి, దర్శించాలి. అహం అదృశ్రం త్వం ఉపయామగ్రహితోసి, నీవు ఉపయామగ్రహితుడివి అంటే రాజును సంబోధిస్తూ. యస్య తే తవ ఏష యోని, ఇదంతా నీ యోని, నీవే కారణం, నీ కారణంగానే అంటే రాజు యొక్క రాజ్య వ్యవహారానికి కారణం రాజు కాబట్టి నీవు యోనివి అన్నారు. తం దాన్ని నిన్ను భ్రాజాయ సూర్యాయ, భ్రాజాయ సూర్యాయ, భ్రాజం అంటే వెలిగిపోతుంటాను సూర్యుని కొరకు, ప్రచోదయామి నేను సరిగా ప్రేరణ ఇస్తున్నాను. ప్రచోదయామి ఈ శబ్దం మహర్షి తన వైపు నుంచి ఉంచడం జరిగింది అర్థం కొరకు. తం అటువంటి నీవు, నిన్ను, భ్రాజాయ భ్రాజం కొరకు అంటే సూర్యుని కొరకు, వెళ్ళిపోతున్న సూర్యుని కొరకు, పరమాత్మని, ఇక్కడ సూర్యుడు అంటే ఇక్కడ పరమాత్మని అన్నారు. భ్రాజాయ సూర్యాయ, సూర్యాయ అంటే మహర్షి, సూర్యుని కొరకు అంటే పరమాత్మనే, పరమాత్మ కొరకు. నియోజయామి నియుక్తం చేస్తున్నాను, పరమాత్మ కొరకు ఇదంతా. సూర్యుని చూసైనా, దీన్ని చూసైనా, అగ్ని చూసి, విద్యుత్ చూసి అర్థం చేసుకుని, అన్నిటిని గమనించి పక్వం చెంది, పరిపాకమై, పరిణతి చెంది అర్థం చేసుకుని పరమాత్మని ఉపాసించి దాని కొరకు నియోజయామి నియుక్తం చేస్తున్నాం అంటే పరమాత్మ ఆదర్శం తీసుకోవడానికి నిన్ను నేను అక్కడ నియుక్తి చేస్తున్నాను, అక్కడ ఉంచుతున్నాను. హే భ్రాజిష్ఠ సూర్య, ఓ భ్రాజిష్ఠ సూర్యుడా. ఇక్కడ సూర్యుడు అంటే పరమాత్మ లేదా విద్వాంసులు. యథాత్వం దేవేషు భ్రాజిష్ఠ, దేవతల్లో నీవు భ్రాజిష్ఠుడు. ఇక్కడ సూర్యుడు వెలిగిపోయేవాడు, పరమ విద్వాంసుడు అన్నమాట. మంచి గుణాలు ఉన్న వారిలో గొప్ప గుణాలు ఉన్నవారు, అందులో గొప్పవాడు. దేవేషు భ్రాజిష్ఠ, దేవేషు భ్రాజిష్ఠ అసి అయి ఉన్నావు నీవు. తథా అలాగే అహం నేను కూడా మనుష్యేషు మనుషుల్లో భ్రాజిష్ఠ, నీవేమో దేవతల్లో విద్వాంసుల్లో అయితే నేను సాధారణ మానవులు, కనీసం విద్వాంసులు కాకపోవచ్చు, అక్కడిక్కడ కాకపోవచ్చు, గొప్ప అంత కనీసం మనుషులు ఉన్నవారిలో, నా చుట్టూ ఉన్న వారి మధ్యలో కనీసం నేను గొప్పగా ఉండాలి చివరికి. యథా త్వం దేవేషు భ్రాజిష్ఠ అసి, ఏ విధంగా నీవు దేవేషు దేవతల్లో విద్వాంసుల్లో భ్రాజిష్ఠుడువో అలా ఉన్నావో, తథా అలాగే అహం నేను మనుష్యేషు భ్రాజిష్ఠ భూయాసం అగుదునుగాక, ముందునుగాక. ఇది అన్వయంలో మనకు వచ్చే అర్థం. ఇప్పుడు భావార్థం. యథ ఇహ, ఏ విధంగా ఈ ప్రపంచంలో, అంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో సూర్యకిరణా సర్వత్ర ప్రసృత, సూర్యకిరణం సర్వత్ర అంతటా ప్రసరిస్తాయి. ప్రసృతా ప్రకాశంతే, ప్రకాశించి అంతటా ఉండి అవి ఇక్కడ ప్రసృత అంటే వ్యాపించి, ప్రసరించి, ప్రకాశంతే వెలిగిపోతాయి. తథా అలాగే రాజ ప్రజా సభా జనా శుభ గుణ కర్మ స్వభావేషు, అలాగే రాజు, ప్రజలు, సభాసదులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. రాజ ప్రజా సభాజన, రాజులు, ప్రజాజనులు, సభాజనులు అందరూ కూడా శుభ, ఇక్కడ రాజ ప్రజా సభాజనాశు అంటే జనాహ విసర్గ వస్తుంది, అది విసర్గపోయి జనాశుభ గుణ కర్మ స్వభావేషు, శుభ గుణ కర్మ స్వభావాలలో ప్రకాశమానా సంతు, ప్రకాశమానులు కావాలి. కుతో ఎందుకంటే అన్నమాట ఇక్కడ, ఎందుకంటే నహి మనుష్య శరీరం ప్రాప్య అంటే ఇక్కడ శరీరం, ఎందుకంటే మానవ శరీరం పొంది, మనుష్య శరీరం ప్రాప్య మానవ ఈ దేహాన్ని పొంది, కస్యచిత్ ఉత్సాహ పురుషార్థ సత్పురుష సంగ యోగాభ్యాస ఆచరితస్య జనస్య ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధి శరీర ఆత్మ సమాజ
శరీర ఆత్మ సమాజ ఉన్నతి చ దుర్లభా అస్తి. అంటే శరీరం ఉన్నతి, ఆత్మ ఉన్నతి, సమాజ ఉన్నతి దుర్లభం అవుతుంది. ఇది కాకుండా మనుష్య శరీరం పొంది ఎవరైనా ఉత్సాహ పురుషార్థ సత్పురుష సంఘ, ఉత్సాహం లేకుండా, అంటే ఉత్సాహం ఉండాలి, పురుషార్థం చేయాలి, సత్పురుషుల సంఘంలో సాంగత్యంలో ఉండాలి, మరియు యోగాభ్యాసం అనే ఆచరణ చేస్తూ మానవుడి ధర్మార్థ కామ మోక్షాన్ని పొందలేడు, సిద్ధింపజేసుకోలేడు. అలాగే శరీరం, ఆత్మ మరి సమాజం యొక్క ఉన్నతి కాజాలదు, దుర్లభం అవుతుంది అంటున్నారు. నహి మనుష్య శరీరం ప్రాప్య కస్యచిత్ ఉత్సాహ పురుషార్థ సత్పురుష సంఘ యోగాభ్యాస ఆచరితస్య జనస్య ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధి శరీర ఆత్మ సమాజోన్నతి చ. మరియు ఇక్కడ తీసుకుంటే దుర్లభ అస్తి, అది దుర్లభం అవుతుంది. ఇది లేకుండా, ఏమి లేకుండా, ఉత్సాహం లేకపోతే, పురుషార్థం చేయకపోతే, సత్పురుషుల యొక్క సాంగత్యం లేకపోతే, యోగాభ్యాసం లేకపోతే, పురుషార్థం చేయకపోతే ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధింపవు. శరీర బలం, ఆత్మబలం, సమాజ బలం లేదా ఉన్నతి. శరీరం ఉన్నతి కాదు, ఆత్మ ఉన్నతి కాదు, సమాజ ఉన్నతి కాదు. తస్మాత్ కాబట్టి సర్వై ఆలస్యం త్యక్త్వా, అందరు కూడా ఆలస్యాన్ని, సోమర్థాన్ని విడిచిపెట్టి, నిద్రమత్తును వదిలిపెట్టి నిత్యం ప్రయత్నితవ్యం, నిత్యం ప్రయత్నం చేయండి. నిత్యం సదా ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆలస్య ప్రమాదం, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకుండా సమర్థను విడిచిపెట్టి ప్రయత్నం చేస్తుండండి. నిత్యం యోగాభ్యాసం చేస్తుండండి. సదా, నిత్యం అంటే ప్రతి క్షణం అనే అర్థం. ఉదయం సాయంత్రం కాదు, నిత్యం సదా, ప్రతి దినం ప్రతి క్షణం కూడా యోగాభ్యాసం చేయండి, ఉత్సాహంగా ఉండండి. సత్పురుషుల, గురువుల యొక్క, విద్వాంసుల యొక్క సాంగత్యంలో సన్నిధిలో ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు అన్ని లభిస్తాయి. అప్పుడు వెలిగిపోతారు. నేను వెలిగిపోవాలి, అది చూడాలి. నేను అదృశ్యం పశ్యేయం, నేను చూడాలి, తప్పకుండా చూడాలి. నేనే బాగుండాలి, పరిపక్వం కావాలి, ఇంకా కాలాలి, కుండ బాగా కాలాలి, బాగా ఉడకాలి, పాకం రావాలి జీవితంలో. ఇది మంత్రంలో సారం. ఇప్పుడు ఒకసారి మంత్రం చూద్దాం. ఓం అదృశ్రమస్య కేతవో వి రశ్మయో జనాన్ అను భ్రాజంతో అగ్నయో యథా ఉపయామగ్రహితోసి సూర్యాయ త్వా భ్రాజాయేష తే యోని సూర్యాయ త్వా భ్రాజాయ సూర్య భ్రాజిష్ఠస్త్వం దేవేష్వసి భ్రాజిష్టో అహం మనుష్యేషు భూయాసం. ఇది మంత్రం. ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. తర్వాత మీ అనుభూతి, మీరేం అర్థం చేసుకున్నారో చెప్పండి. తర్వాత ఆత్మ నివేదనకు సిద్ధంగా ఉండండి. ఎవరైనా చెప్పండి, అడగండి. ప్రశ్నలు, సందేహాలు. అడగండి. ఓం అడగండి, చెప్పండి. ఓం మీ మాట సరి రావట్లేదు, సిగ్నల్ సరి ఏంటుంది, ఏం అర్థం కావట్లేదు. కట్ అవుతుంది, అర్థం కావట్లేదు. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఏం అర్థం చేసుకున్నా చెప్పండి. మీ అనుభూతి, ఏమి తెలుసుకున్నారు, ఏం అర్థం చేసుకున్నారు, ఏమి గ్రహించినారు, ఎలా ఉండాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి. ఈ చరాచర జగత్తుకి, సర్వ విశ్వానికి సృష్టికర్త అయిన పరమేశ్వరుడు యొక్క పరమేశ్వరుడు యోని, అతనే ఆ పరమాదర్శము.
ఆయన పరమాదర్శానికి అనుకూలంగా రాజు ప్రజలు కూడా అదే విధంగా బ్రాజిస్టులు కావాలి. సూర్యుని వలె ప్రకాశించాలి. జీవనంలో గాని అన్ని విషయాల్లో కూడా సూర్యుడు ఏ విధంగా అయితే తన ప్రకాశం చేత విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని ప్రకాశింపచేసి ఈ విశ్వంలో జీవన గతికి ఉపయోగపడుతుందో, అదే విధముగా రాజు ప్రజలు కూడా ఆ రకంగానే సూర్యుని ఆదర్శంగా, అగ్నిని ఆదర్శంగా, విద్యుత్ ఆదర్శంగా తీసుకొని వారు వాటి వల్లే వీ వీరు కూడా రాజుష్టులు కావాలి, ప్రకాశవంతులు కావాలి, విద్యావంతులు కావాలి, నీతివంతులు కావాలి, న్యాయవంతులు అయినప్పుడే ఆ రాజు ప్రజలు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు, అదే విధంగా గృహస్థాశ్రం కూడా భార్యాభర్తలు కూడా అలాగే ఉన్నప్పుడు ఆ గృహస్థం గాని, ఆ రాజ్యం గాని సుశోభితంగా మరి ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి కావలసినటువంటి ఆ పరమాదర్శమైన పరమాత్మ యొక్క ఆదర్శంగా తీసుకొని ఎప్పుడైతే వీరు నడుస్తారో, ఆ సూర్యుని వలె, పరమేశ్వరుని వలె, సూర్యుని వలె ఆదర్శంగా తీసుకున్నప్పుడు వీరు ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి వారిని అనుసరించినప్పుడే శారీరక ఉన్నతి కానీ, ఆత్మోన్నతి కానీ, సామాజిక ఉన్నతి కానీ జరగాలంటే తప్పనిసరిగా ఉత్సాహం ఉండాలి, యోగాభ్యాసం ఉండాలి, అదేవిధంగా సత్సంగం ఉండాలి, పురుషార్థం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ ప్రకాశం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞాన ప్రకాశం వలన మరి ఉన్నత వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని బ్రాజిష్టం ప్రతిసారి కూడా ఈ మంత్రంలో విశేషంగా అది ఈ మంత్రంలో రావడం జరిగింది గురూజీ. మనం కూడా అది నేను కూడా సూర్యుని వలె పరమేశ్వరుని ఆదర్శంగా తీసుకుని సూర్యుని వలె రాజు ప్రజలు ఉండాలని, అదేవిధంగా నేను కూడా వాటిని ఆదర్శంగా తీసుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను గురూజీ. నమస్తే. ఓం శుభం. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. విశేషంగా యోగాభ్యాసము, సత్సాంగత్యము ఇవన్నీ దీనివల్ల మోక్షం సాధ్యమవుతుంది. అది అయ్యేంత వరకు కూడా ఎప్పుడు సోమరితనం అనేది ఉండకూడదు ఎల్లప్పుడు అనేది ముఖ్యంగా అర్థమైంది గురుజీ. ఈరోజు సోమరితనాన్ని ఏ క్షణం కూడా రానియొద్దు. నమస్తే గురుజీ. ఓం ఇంకెవరైనా? నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. రాజు అధికారి అయి ఉన్నాడు, అలాగే గృహానికి యజమాని అధికారి అయి ఉన్నారు. యజమానులు అంటే భార్యాభర్తలు. వీరు సమస్త శుభగుణాలను ధారణ చేసి ప్రకాశింప చెయ్యాలి అనేది అర్థమైంది గురూజీ. దానికి ప్రతీకగా సూర్యుడు ఏ విధంగా తన కిరణాల చేత ప్రకాశాన్ని అంతటా విస్తరింప చేస్తున్నాడో పరమాత్మ నుండి పొంది, అలాగే మరి మనుష్యులు కూడా అధికారులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, రాజ్యసభలో ఉన్నవాళ్ళు కానివ్వండి, గృహంలో ఉన్న వాళ్ళు అందరూ యజమానులు, మరియు ఆ గృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా శుభగుణ కర్మ స్వభావాలు ధారణ చేసి ఆలస్యాన్ని వదిలి ధర్మార్థ కామ మోక్షములు పొందగలరు అని తెలిసింది గురుజీ. అందుకే ఇప్పుడు ఇది తెలియకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు అనగానే లంచగొండులు అనే పేరు లోకంలో వ్యాప్తమైపోయింది. ఇది అర్థం చేసుకుంటే తను ఆదర్శంగా ఉంటూ ఇతరులని కూడా సన్మార్గంలో నడిపేవాడే అధికారి అని అర్థమవుతుంది గురూజీ. ఇంకోటి ఏంటంటే సాధారణ మానవులు కూడా తమ ముందున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు, కానీ సమస్త శుభ గుణాలు కలిగిన పరమేశ్వరుణ్ణే ఆదర్శంగా తీసుకొని మనం కూడా శుభగుణాలు ధారణ చేసి మోక్షం పొందాలి అని అర్థమైంది గురూజీ. ధన్యవాదములు. ఓం ఇంకెవరైనా? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. గురూజీ, ఈ మంత్రంలో 3 రకాల ఉన్నతుల గురించి చెప్పారు. ఈ శారీరక ఉన్నతి, ఆత్మికోన్నతి, సామాజిక ఉన్నతి. ఈ 3 రకాల ఉన్నతుల ఆవశ్యకతని మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ ఆర్య సమాజ దశ నియమాల్లో 6వ నియమంలో
ఇదే సూచించారు స్వామీజీ. ఎలాగైతే సమాజం ఉన్నతిగా ఉన్నప్పుడు అటువంటి సమాజంలో మనం ఉన్నతిగా ఉండగలం. అలాగే శరీరాన్ని పవిత్రంగా, శుచిగా ఉంచుకున్నప్పుడు ఆ ఉన్నతి ఉన్నప్పుడే ఆత్మ కూడా అందులో ఉన్నతిగా ఉండగలదు. కాబట్టి ఈ 3 రకాల ఉన్నతుల గురించి ఈ మంత్రంలో అర్థమైంది గురూజీ. ఓం నమస్తే. శుభం. ఇంకెవరైనా సందేహాలు, ప్రశ్నలు, సూచనలు? ఏమైనా సూచనలు ఉన్నాయా? ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఓం నమస్తే అండి గురూజీ. చెప్పండి. మాట కట్ అవుతుంది సత్యనారాయణ గారు. ఫస్ట్ లేదు, ఇక్కడ సిగ్నల్ తక్కువగా ఉంది గురూజీ. ఒకసారి మరో చెప్తాను. ఇంకెవరైనా ఆత్మ నివేదన ప్రయత్నం చేయండి. సామ్రాజ్యమ్మ గారు ఆత్మ నివేదన ఉంది అనుకోవాలి, చెప్పాలనుకోవాలి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ఓ పరమపిత పరమాత్మ తండ్రి, నీకు కోటి వందనం. ప్రతిరోజు గురుగారి శిక్షణలో ఏదో ఒక క్రొత్త విషయం నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను తండ్రి. నిరంతరము ఆత్మ నిన్ను పొందాలని చూస్తుంది, ప్రయత్నం చేస్తుంది తండ్రి. నిరంతరము నిన్ను నీ సన్నిధికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. దానికి పరమ పురుషార్థం చేయాలి తండ్రి. ఏమాత్రం సోమరితనం లేకుండా పురుషార్థం చేస్తాను తండ్రి. సూర్యుడు ఎలాగైతే ఎదుగుతున్నాడో అలాగే నేను కూడా ఎదుగుతూ ఈ ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. నిన్నే ఆదర్శంగా తీసుకొని ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. అంతటి ఆ శక్తిని నాకు ప్రసాదించాలి తండ్రి. నీ శక్తితోటి నేను ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. విద్వాంసుల సాంగత్యంలో ఈ ఉపాసన, ధారణ, ధ్యాన, ఉపాసన, శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తున్నాను తండ్రి. పరమపిత పరమాత్మ ఇంకా ప్రతి క్షణం ఇలాగే ప్రయత్నం చేస్తూనే నేను నీ సన్నిధికి చేరుకోవాలని నేను ఎంతో ఆరాటపడుతున్నాను తండ్రి. నీకు శతకోటి వందనములు గురువారికి తండ్రి. ఓం నమస్తే.
ఆసనం కూర్చున్న స్థితి మార్చుకోండి. కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం. హే పిత, హే సూర్య, చరాచర జగత్తుకు ఆత్మ, సూర్యాత్మ జగతస్తస్య స్వాహ. చర జగత్తుకు అచర జగత్తుకు తమరే ఆధారం ప్రభు. అన్నిటికీ ప్రకాశాన్ని ఇచ్చేది తమరే. ప్రకాశం ఇచ్చే వాటికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది తమరే ప్రభు. సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తాడు, ఆ సూర్యుని కూడా తమరే ప్రకాశాన్ని ఇస్తారు ప్రభు. ప్రకాశకములకే ప్రకాశకము తమరు. అందరికంటే తమరే ఎక్కువ ప్రకాశవంతులు, జ్ఞానవంతులు, విద్యావంతులు, శక్తివంతులు, సామర్థ్యవంతులు తమరే ప్రభు. ఇంతవరకు ఎవరెవరో ఆదర్శం అనుకున్నాం. అమ్మ నాన్నలు, వారు వీరు అందరూ మారిపోతున్నారు, కనిపించకుండా పోతున్నారు ప్రభు. గురువులు అనుకున్నాం, ఉపాధ్యాయులు అనుకున్నాం, ఎవరెవరో ఆదర్శం, ఇలా ఉండాలి, వారిలాగా ఉండాలి, వీరిలాగా ఉండాలి, అందరూ మారిపోతున్నారు. ఏవో లోపాలు ఉంటున్నాయి, ఏవో కొరతలు ఉంటున్నాయి, ఏవో బలహీనతలు ఉంటున్నాయి, ఎంతో కొంత అవిద్య ఉంటుంది ప్రభు అందరిలో. ఎవరు ఆదర్శం నాకు ఆలోచిస్తుంటే, పరిశీలిస్తుంటే చివరికి ఆదర్శం తమరే అని అర్థమైంది ప్రభు. పరమాదర్శం తమరే అన్ని విషయాలలో. పరమపిత పరమాత్మ, పరమమాత, శాశ్వత పిత, శాశ్వత మాత, శాశ్వత భ్రాత, శాశ్వత త్రాత, శాశ్వత దాత, శాశ్వత గురు, శాశ్వత ఆచార్య, శాశ్వత రాజా, అన్ని తమరే. పరం పరమాత్మ తమరే పరం. నా సోమర్థనం వల్ల, నా అజాగ్రత్త వలన, నిర్లక్ష్యం వలన, అశ్రద్ధ వలన ఎన్నో కోల్పోతున్నాను, ఎన్నో కోల్పోయినాను. ఇప్పుడు అది కాదు. శ్రద్ధతో, భక్తితో, భావనతో, పురుషార్థంతో, ఏ సమర్థన లేకుండా, అజాగ్రత్త లేకుండా పూర్ణ పురుషార్థం చేసి, నిత్యం ప్రయత్నం చేస్తూ, అభ్యాసం చేస్తూ, యోగ సాధన చేస్తూ తమరి దివ్య గుణాలను, పరమ ఉత్కృష్ట, సర్వోత్కృష్ట, శ్రేష్టమైన గుణాలను నాలో నింపుకోవడానికి నా శక్తిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్రభు. తమరే ఆదర్శం అన్ని విషయాలలో, పరమాదర్శం. ఎందుకంటే తమరు మారరు, తమరి గుణాలు మారవు, తమరి శక్తి మారదు, తమరి సామర్థ్యం మారదు, విద్య మారదు, విజ్ఞానం మారదు, తమరి దయ, కరుణ, కటాక్షం, అనుగ్రహం ఏది మారదు. అన్ని అలాగే ఉంటాయి. ఏ సందేహం లేదు ప్రభు. తమరి వలన ఏ మోసం లేదు, ఏ నష్టం లేదు, ఏ కష్టం లేదు ప్రభు. అందుకే తమరే తమరే. కనీసం ఉన్నవారిలో నేను గొప్పగా ఉండాలని పురుషార్థం చేస్తున్నాను ప్రభు. చుట్టూ ఉన్నవారిలో నేను ఎక్కడున్నాను అక్కడ అంతకైనా నేను వెలిగిపోవాలి. ఊరికే వెళ్ళడం కాదు, పక్వమై, పరిపక్వమై, బాగా కాలి మండి పరిణతి చెంది నిన్ను చేరుకోవాలి ప్రభు. నేను చేరుకోవాలంటే పరిణతి చెందాలి, పక్వం కావాలి.
పక్వం కాకుండా చేరుకోవడం కష్టం. ప్రయత్నం చేయకుండా, ఈ ప్రపంచంలో విజయం సాధించకుండా, గెలవకుండా నీ రాజ్యానికి రాలేను ప్రభు. మోక్ష రాజ్యంలో ప్రవేశం ఉండదని అర్థమవుతుంది ప్రభు. ఇక్కడ గెలవాలి, వెలిగిపోవాలి ప్రభు. పురుషార్థం చేస్తున్నాను ప్రభు. తమరి శక్తితోనే, తమరిచ్చినటువంటి శరీరంతోనే. ఇదంతా తమరిచ్చినదే ప్రభు. ఈ విద్య, విజ్ఞానం, ఈ మాటలు, ఈ పదాలు, ఈ భాష, ఈ బలము, ఈ ఉత్సాహం, ఈ ప్రోత్సాహం, ఈ ప్రేరణ అంతా తమరిదే. వందనాలు ప్రభు, వందనాలు, ప్రణామాలు. ఓం హే పిత, ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధువులారా, సాధకులారా, పూర్ణ పురుషార్థం చేస్తూ వెలుగుపై ప్రయత్నం చేయండి. కనీసం బంధువులలో, మిత్రులలో, ఇరుపరు వారిలో గొప్పగా ఉన్నతంగా ఉండే ప్రయత్నం చేయండి. శరీర ఆత్మ సమాజ ఉన్నతి కొరకు తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. శరీరాత్మ సమాజ ఉన్నతి కావాలంటే ఈశ్వరోపాసనే పరమోపాయం, పరమ సాధనం. సమర్పణ చేసుకోండి, ఆత్మార్పణం. అందరికీ వందనాలు, అభినందనలు. పరపిత పరమాత్మ శుభాశస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగుంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. శ్రద్ధతో, భక్తితో, భావనతో, సంకల్పంతో ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి, తరించాలి. దానికి ఇప్పుడే ప్రారంభించాలి. ఈ క్షణమే, ఈ దినమే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే మోక్షం పొందాలి. ఈ శరీరంతోనే మోక్షం పొందాలి. ఇదే చివరి శరీరం కావాలి, చరమదేహం కావాలి. ఈ భావనతో, సంకల్పంతో ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. ఓం. శాంతి, శాంతి, శాంతి. ఓ సర్వేభ్యో నమః. శుభం. ముగించేద్దాం. ఓం.